మంత్రులు ఒకరికొకరు అలిగినా సరే ఆగకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద ఉరికి నీళ్లను కిందికి పులిచింతలకు ప్రకాశం బ్యారేజ్కు అక్కడి సముద్రంకు పంపడానికి పడ్డ తాపత్రయం కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభించడానికి ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభిస్తే ఇవాళ తెలంగాణలో పైనుంచి గోదావరి రాక, ఎస్ఆర్ఎస్పి పైనుంచి గోదావరి రాక, మంజీరా రాక ఎదురు చూస్తున్న పొలాలను కలుపుకొని సూర్యాపేట వరకు, ఇక్కడ భువనగిరి ఆలేరు వరకు 50 లక్షల ఎకరాల పొలాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. సరిపోయే నీళ్లు రాక నాట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది పడి పోసిన నాళ్ళు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాళేశ్వరం కట్టిందే కేసీఆర్. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ నీళ్లను తీసుకోవడం కొరకు, పైకి తీసుకుపోవడం కొరకు కట్టింది. కానీ నీళ్లను ఆంధ్రాకి ఇచ్చేంత ఉత్సాహం తెలంగాణ రైతులకు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే మాట అడుగుతున్నా. నిన్ను గెలిపించిన, నీకు మంత్రి పదవి ఇచ్చిన నల్గొండ జిల్లా ప్రజలపైన లేని ప్రేమ, తెలంగాణ ప్రజలపైన లేని ప్రేమ నీకెందుకు ఆంధ్రాకి నీళ్లు పంపించడానికి అంత ఎక్కువగా ముందుకొస్తుంది? హెలికాప్టర్ తీసుకొని ఆగమేఘాల మీద ఉరికి నువ్వు అక్కడ గేట్లు ఎత్తి చేసిన పనేంది? నీళ్లను వీలైతే పులిచింతలకు ఆ నుంచి కిందికి సముద్రానికి పంపడం తప్ప నువ్వు చేసిన పని వల్ల ఏం పైసా ప్రయోజనం ఉంది తెలంగాణ ప్రజలకి? ఆ హెలికాప్టర్ ఖర్చు కూడా దండగా తప్ప ఏం అవసరం ఉండే? అక్కడ డీఈకి చెప్తే లేపేటోడు. ఆ గీట్లు ఎప్పుడైనా డీఈలు వాళ్ళే లేపిండ్రు. మేము ఉన్నంతకాలం కృష్ణను సముద్రం పాలు చేసేదానికి మేము ఎన్నడూ పోలే ఆతృతపడి. అదే హెలికాప్టర్ తీసుకొని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయి. ఇవాళ నీ మూతతో సహా మొత్తం తెలంగాణలో ఎదురు చూస్తున్న ప్రతి ఎకరం భూమికి నీళ్ళు వస్తాయి. ఇది నువ్వు కాదంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాళేశ్వరాన్ని మా కేసీఆర్కి అప్పచెప్పండి, 3-4 రోజుల్లోనే చివరి భూములో కూడా నీళ్లు తెస్తా. నీ మోతేకిస్తా నీళ్లు, పెనువాడ మండలానికి తీసుకొస్తా, ఇక్కడ ఆలేరు భువనగిరికి ఇస్తాం అనే మాట చెప్పిన. ఇప్పుడున్న పరిస్థితులలో ఎస్ఆర్ఎస్పి కూడా ఇస్తాం. మల్లన్న సాగర్ కొండపోచమ్మతో సహా వెనుకకు తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పిలో కూడా పోస్తాం. ఎస్ఆర్ఎస్పి ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరాన్ని కూడా నీళ్ళు అందిస్తాం. ఇది మేము బీఆర్ఎస్ పార్టీగా మా ఛాలెంజ్. దీని మీద మాట్లాడు స్ట్రైట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీని మీద బూతులు మాట్లాడించడో వీళ్ళనో వాళ్ళనో ఎగేసి మాట్లాడియడం కాదు. కేవలం నీ ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకోవడం కొరకు చంద్రబాబు